సుందర్‌రామరెడ్డి గారు. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ రేట్లు మనం చూస్తే గతంలో సిల్వర్ కేజీ 4,20,000 కూడా ఎళ్ళిపోయింది. ఆ! గోల్డ్ కూడా చాలా తులం గోల్డ్ 10 గ్రామ్స్ చాలా ఎక్కువగా పెరిగిన పరిస్థితి. అప్పుడు కారణాలేంటంటే మనకి వెనెజులా పరిణామాలు ఆ! కావచ్చు. అంతకుముందు తీస్తే మనం ఉక్రెయిన్, రష్యా వార్ కావచ్చు. అయితే ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మళ్ళీ తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్ళీ పెరుగుతున్నాయి. ఆ! ఇవి ఎక్కడిదాకా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? బేసికల్‌గా వార్ వచ్చిన న్యూస్ రాంగానే షార్ప్‌గా రియాక్ట్ అయిందండి. క్రూడ్ హ్మ్. అనేది 10% ఎలా రియాక్ట్ అయిందో, సిల్వర్, గోల్డ్ కూడా 5% దాకా రియాక్ట్ అయింది. అవును. సర్ప్రైజింగ్‌లీ లాస్ట్ నైట్ నుంచి వరల్డ్ వైడ్‌గా గోల్డ్, సిల్వర్ 2 కరెక్షన్ గురవుతున్నాయి. లాస్ట్ అవును. నైటే ఆల్‌మోస్ట్ 6% డ్రాప్ అయింది. ఇది ఆహ్, మ ఇదైతే సిల్వర్. అవును. ఇప్పుడు లైవ్‌లో అయితే -4 దగ్గర ట్రేడ్ అవుతుంది. హుహు. అంటే వార్ జరిగితే జనరల్‌గా ఏంటంటే మెటల్స్ అన్నీ పరిగెడతా ఉంటాయి. అవును. బట్ ఈసారి వెరైటీగా గోల్డ్ అయితే స్టేబుల్‌గా ఉంది పాజిటివ్ బయాస్ మీద. హ్మ్. బట్ సిల్వర్ మాత్రం నెగెటివ్‌గా రియాక్ట్ అవుతుంది. హ్మ్. అందుకని రేపు ఇండియన్ మార్కెట్‌లో గోల్డ్ అయితే స్టేబుల్‌గా ఓపెన్ అవుతది. హ్మ్. బట్ సిల్వర్ మాత్రం నెగెటివ్‌గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంది. కాకపోతే ఒకటి మనం ఒక ఇన్సిడెంట్‌లా కాకుండా లాస్ట్ 1 ఇయర్ గనుక చూసుకుంటే ఆల్రెడీ సిల్వర్ 170% పెరిగిందది. అవును. ఇంత డ్రాప్ అయిన తర్వాత కూడా స్టిల్ 170 ప్లస్‌లోనే ఉంది. హ్మ్. అండ్ గోల్డ్ అయితే 70% ప్లస్‌లోనే ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఇప్పటి నుంచి రేటు టూ మచ్‌గా పెరగటం ఎక్స్‌పెక్టేషన్ పక్కన పెట్టేత్తే సస్టైనబిలిటీ ఉంటదని చెప్పేసి నేను చూడొచ్చు. హ్మ్. యాస్ లాంగ్ యాస్ ఈ అన్‌సర్టెనిటీ ఉన్నంత కాలం గోల్డ్, సిల్వర్ ప్రైస్‌లో సర్టెనిటీ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు గోల్డ్, సిల్వర్ మీద చేయొచ్చా? ఎందుకంటే గతంలో కొంత దెబ్బతిన్నారు. ఆ! సిల్వర్ మీద చేసి ఆ! 4,20,000 దాకా వెళ్ళిపోయింది. తర్వాత బాగా 3,00,000 దాకా అవును. దిగొచ్చిన పరిస్థితి. ఇప్పుడు దీన్ని ఎట్లా చూడాలి కొనుక్కునేవాళ్ళు? సో, టెంపరరీగా మీరు మార్కెట్‌కి దూరంగా ఉండడమే బెటర్ అండి. టెంపరరీగా ఎవరైనా ప్రాఫిట్ పొందాలి అనుకున్నప్పుడు. హ్మ్. దాని బదులు కొంచెం లాంగ్ టర్మ్ ప్లేలో నాకు ఎవ్రీ మంత్ 5,000 ఎస్ఐపి రూపంలో కొంటాను. హ్మ్. లేదా నేను మల్టీ అసెట్ అలొకేషన్‌లో భాగంగా కొంత భాగం కొంటాను హ్మ్. అనుకున్నోళ్ళకి ఇదైతే బానే ఉంటుంది. హ్మ్. బట్ ఒక్క అసెట్ క్లాస్‌లో అప్ అండ్ డౌన్స్ అనేది క్వైట్ కామన్. అది హ్మ్. రియల్ ఎస్టేట్‌లో చూస్తాము, స్టాక్స్‌లో చూస్తాము అండ్ మెటల్స్‌లో కూడా చూస్తాం అది. హ్మ్. కాబట్టి ప్రస్తుతానికైతే మెటల్స్ కూడా మిగతా అసెట్ లాగానే టూ మచ్‌గా అప్ అండ్ డౌన్స్ అవుతుంది. హ్మ్. అంటే కరెంట్ రేట్ దగ్గర సేఫ్టీ అయితే లేదు ఖచ్చితంగా. హ్మ్. అంటే పోర్టిఎస్ డెఫినిట్‌గా ఎక్కువ ఎఫెక్ట్ అవుద్ది. పర్ డే 4, 5% ఎఫెక్ట్ అవ్వటం అనేది మామూలు విషయం అయిపోయింది. అవును. అందుకే గోల్డ్‌లో హెడ్జింగ్‌కి ఉండే లక్షణం ఇప్పుడు లేదింకా. హ్మ్. అది కూడా స్పెక్యులేషన్ పార్ట్ అయిపోయింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈటీఎఫ్స్ రూపంలో దొరుకుతుంది. అవును. మ్యూచువల్ ఫండ్ రూపంలో దొరుకుతుంది. అండ్ ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్వాప్స్ ఈటీఎఫ్ బాగా పెరిగింది గూడా ఈ మధ్య రకరకాల కాలంలో. దూరంలో పేపర్ అసెట్స్ దొరుకుతున్నాయి. అవును. దాంతోటి స్పెక్యులేషన్ ఎక్కువైపోయింది. హ్మ్. అందుకని గోల్డ్ ఇంత ముందులాగా హెడ్జింగ్ కోసం తగ్గిపోయింది. స్పెక్యులేషన్ వాడటం ఎక్కువైపోతుంది. హ్మ్. కాబట్టి ఎవరైనా షార్ట్ టర్మ్‌లో పాయింట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే గనుక డెఫినెట్‌గా దెబ్బతింటారు. హ్మ్. అదే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ తీసుకున్నారనుకోండి, అప్ అండ్ డౌన్ అయినా సరే టూ పార్ట్స్ బాయ్సే ఎళ్తది. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ అయితే ఇయర్లీ యావరేజ్ మీద 1000 టన్నుల దాకా గోల్డ్ కొంటున్నాయి. హ్మ్. వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే. అదే టైంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా ఎక్కువైపోతుంది. మీరు గనుక ఇండియన్ మ్యూచువల్ ఫండ్ హిస్టరీ గనుక చూసుకుంటే లాస్ట్ డిసెంబర్‌లో హైయెస్ట్ మనీ ఈక్విటీకి రాలా. హ్మ్. గోల్డ్, సిల్వర్‌కొచ్చింది. ఓకే. అంటే జనాల యొక్క ఇన్వెస్ట్‌మెంట్ స్టైల్స్ మారిపోతున్నాయి. అందుకని ప్రైస్ సస్టైనబిలిటీ ఉంటుంది. బట్ పాతలాగా 30లు, 40లు అయితే రావు. హ్మ్. ఎవరైనా సరే ఇయర్లీ యావరేజ్ ఒక 15% ఎక్స్‌పెక్టేషన్‌తో అయితే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఎస్ఐపి ఫార్మాట్‌లోనే. ఒకేసారి పెట్టి మళ్ళీ రేపొద్దున మార్కెట్ 10% పడంగానే మళ్ళీ సఫర్ అయ్యే బదులు హ్మ్. ఎవ్రీ మంత్ ఇంతని కొంత పెట్టుకోవటం ద్వారా ఒక 2, 3 ఇయర్స్ పీరియడ్‌లో గనుకైతే డెఫినిట్‌గా మనీ మేక్ చేసుకోవచ్చు. సుందరరామరెడ్డి గారు. ఇప్పుడు గోల్డ్, సిల్వర్‌ని మనం తీసుకునేటప్పుడు 2, 3 రకాలుగా మనం కొంటూ ఉంటారు. ఆ! కొంతమంది ఏందంటే ఆభరణాల రూపంలో అంటే పెళ్ళిళ్ళ సీజన్ ఎక్కువగా ఆ! జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఇళ్లల్లో ఉంచుకోవడానికి గోల్డ్ కొంటూ ఉంటారు. కొంతమంది ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో ఈటీఎఫ్‌లు గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లు ఆ! మెటల్స్ కొన్నట్టు కొంటూ ఉంటారు. వీళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? ఇప్పుడు కొనాలా? ఆభరణాలు కొనాలా? వద్దా? ఈటీఎఫ్ గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లు కొనాలా? వద్దా? కొంటే ఎంత కొనాలి? రైట్. సో, ఒకటి వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ కోసం కొంటున్నారా? లేదా ఇంట్లో ఏదైనా అకేషన్ ఉంటే కొంటున్నారా? అనే విషయంలో క్లారిటీ ఉండాలా? హ్మ్. సపోజ్ నేను ఇన్వెస్ట్‌మెంట్ కోసం కొంటున్నా అన్నామనుకోండి, అది తిరిగే ఫెసిలిటీ కూడా చూడాలి గదా! అవును. ఆ ఫిజికల్ గోల్డ్ కొన్నప్పుడు ఏమవుతదంటే మీకు జీఎస్టీలో 3% పడుతుంది. అవును. మేకింగ్ చార్జెస్ పడుతుంది. మళ్ళీ కొంటే మీరు అమ్మలేరు. దొంగల భయం ఉంటుంది. పోతే హ్మ్. మళ్ళీ దాన్ని క్లెయిమ్ చేసుకోవడం కష్టం. ఇలాంటియన్నీ ఉంటాయి. కాబట్టి ఫిజికల్‌గా కొంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ కోసం కొన్నట్టు కాదు. బహుశా అవును. 24 క్యారెట్స్ బిస్కెట్‌లా కొని లాకర్‌లో పెట్టుకుంటే తప్ప. హ్మ్. అందుకని మెజారిటీ టైమ్ ఫిజికల్‌గా ఉన్న గోల్డ్‌ని దూరంగా ఉండటమే బెటరు. దాని బదులు ఈటీఎఫ్స్ లేదా మ్యూచువల్ ఫండ్ ఫార్మాట్‌లో కొన్నామనుకోండి, హ్మ్. రేటు పెరిగిందని తెలియగానే క్షణంలో అమ్మేసుకోవచ్చు. రేటు డ్రాప్ అయిందనంటే క్షణంలో కొనుక్కోవచ్చు. అవును. మీరు ఏ అసెట్ అయినా సరే మీరు డీల్ చేయండి. హ్మ్. కంఫర్ట్ ఉండాలా,
కన్వీనియన్స్ ఉండాలా, లిక్విడిటీ ఉండాలా, హ్మ్. ఇన్ టైమ్‌లో ప్రాఫిటబిలిటీ తీసుకునేలాగా ఉండాలి. అవును. ఈ 4 క్యారెక్టర్ ఉన్న ఏ అసెట్ క్లాస్ అయినా బాగుంటుంది. హ్మ్. కాబట్టి మీరు చెప్పిన ఈ గోల్డ్ అన్నిట్లో వల్ల హ్మ్. ఒక ఈటీఎఫ్స్ ఒక్కదానికే ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. హ్మ్. కాబట్టి మీరేదన్నా గోల్డ్ మూవ్స్‌ని ఎన్కాష్‌మెంట్ చేసుకుందాం అనుకుంటే గనక అవును. డెఫినిట్‌గా ఈటీఎఫ్ ఫార్మాట్‌లో కొనుక్కోండి. హ్మ్. లేదు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ అనుకున్నారనుకోండి, ఫిజికల్‌గా 24 క్యారెట్స్ బంగారు బిస్కెట్లు అలాంటివి కొన్నా పర్వాలేదు. హ్మ్. బట్ ఆర్నమెంట్ రూపంలో స్ట్రిక్ట్‌లీ నో. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ మనం ఈరోజు డేట్ ప్రకారం మార్చ్ 3 తీసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ 17,002 రూపీస్ పర్ గ్రామ్. యాహ్! అంటే రూ. 1,70,000 10 గ్రామ్స్‌కి తులం బంగారం 1,70,000 కనిపిస్తుంది మనకి. సిల్వర్ ప్రైసెస్ 2,70,000 కేజీ కనిపిస్తుంది. యాహ్! అంటే ఇది ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? మీ అంచనా ఏమిటి యాహ్! రానున్న రోజుల్లో? బేసికల్‌గా గోల్డ్‌కైతే ఆ ప్రైస్ సస్టైనబిలిటీ ఉంటుందండి. హ్మ్. ఖచ్చితంగా టువర్డ్స్ పాజిటివ్‌గానే పెరుగుతుంది. హ్మ్. ఎందుకంటే ఇండియాలో మ్యారేజ్ టైమ్ బీన్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్‌సర్టనిటీ ఉంది. హ్మ్. అండ్ సెంట్రల్ బ్యాంక్స్ ఖచ్చితంగా డాలర్‌ని తగ్గించుకుంటూ గోల్డ్‌లో ఇన్వెస్ట్ బిగిన్ చేస్తారు. హ్మ్. అండ్ మైనింగ్ యాక్టివ్ బాగా డల్ అవుతుంది. హ్మ్. సో, గోల్డ్‌లో మనం పాజిటివ్ తప్ప నెగెటివ్ చూడలేం. రైట్. ఓకే. అండ్ రెండోది ఈవెన్ సెబీ కూడా ఇక్కడ పెన్షన్ ఫండ్స్‌కి అలౌ చేస్తుంది. అండ్ ఈక్విటీలో కూడా అప్ టు 30% వరకు గోల్డ్, సిల్వర్‌లో పెట్టుకోవచ్చని రీసెంట్‌గా పాస్ అవును. చేశారనమాట. హ్మ్. కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ యాక్టివిటీ కూడా ఎక్కువవుతుంది. కాబట్టి వరల్డ్ వైడ్‌గా ఆ ఇన్వెస్ట్‌మెంట్ ప్యాటర్న్ గనుక చూసుకుంటే గనుక గోల్డ్ ఆ ప్రైస్ సస్టైన్ అవుతుంది. అండ్ టువర్డ్స్ బయాస్ పెరుగుతా ఉంటుంది. హ్మ్. మేబీ 1.8 నుంచి 2,00,000 మధ్య కూడా పోవచ్చు గోల్డ్. 2,00,000 దాకా. 2,00,000 ఎంత కూడా. కాలంలో ఇది? అది మేబీ 1 ఇయర్ అదే నేను అంటుంది. ఈ ఒక ఏడాదిలో. 10-12% ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు తప్ప, హ్మ్. ఇంతకు ముందులాగా బిగ్ మూవ్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము ఇప్పుడు. రైట్. రైట్. ఓకే. ఇప్పుడు ఎందుకు 2 రోజుల నుంచి పెరగటం లేదు, వార్ నడుస్తూనే ఉన్నా గూడా అంటే, హ్మ్. అది టూ మచ్ ఇప్పుడే పెరిగింది. అవును. ఆ పెరిగింది నిలబడటానికి ఎక్కువ టైం పట్టే ఛాన్స్ ఎక్కువుందనమాట. హ్మ్. అదే సిల్వర్ అనుకోండి ఇండస్ట్రియల్ యుటిలిటీ ఉన్నా సరే, టూ మచ్ స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ నడిచింది మొన్నటి వరకు కూడా. అవును. అదైతే మాత్రం 80 నుంచి ఐ మీన్ 2,70,000 యాహ్! 2,80,000 దగ్గర నుంచి 3.2 ఆ లాక్ మధ్య తిరిగే ఛాన్స్ ఎక్కువుంటుంది. అంటే గతంలో మనకి 4,00,000 కూడా దాటిపోయిన పరిస్థితి. అక్కడి దాకా వెళ్తుందా ఇప్పుడు ఇప్పుడు? ఎళ్ళే ఛాన్సే లేదు. మళ్ళీ ఆ! 4,00,000 రావాలంటే నేను అనుకోవడం ఏందంటే 2-3 ఇయర్స్ పట్టొచ్చు. 2-3 ఇయర్స్ పడుతుంది. మెటల్స్‌లో టూ మచ్ ప్రైస్ మూవ్స్ అనేది మామూలు విషయం. హ్మ్. టూ మచ్‌గా. హ్మ్. అదే అక్కడ ఏం జరుగుతుందంటే మొన్నటి వరకు కూడా ఫీచర్స్ అండ్ ఆప్షన్స్‌లో బెట్ కాసే వాళ్ళకి హ్మ్. 20% మార్జిన్స్ దొరికేది. ఇప్పుడు యాక్టివిటీ ఎక్కువైందని చెప్పేసి కాంట్రాక్ట్‌లో ఇనిషియల్ మార్జిన్ పెంచుకుంటూ వస్తున్నారు. ఇంతకుముందు 20ది కాస్త మొన్నటి వరకు 65% పెంచారు. అవును. అంటే 65% పెంచినప్పుడు అంత డబ్బు హోల్డ్‌కి బయ్యర్‌కి ఉండదు, సెల్లర్‌కి ఉండదు. హ్మ్. దాంతో లిక్విడిటీ స్క్వీజ్ వచ్చేసి కొలాప్స్ అయిపోయిందది. ఓకే. అందుకే మనం 35% పట్టడం చూసాము. ఓకే. ఒక్కసారిగా అనమాట. హ్మ్. ఇప్పుడు అది మళ్ళీ 1.8 లాక్ దగ్గర నుంచి మళ్ళీ రికవరీ మోడ్‌లో ఉంది. హ్మ్. కాబట్టి 3,00,000 దగ్గర ఎక్కువ కాలం నిలబడే ఛాన్స్ ఎక్కువుంది. హ్మ్. మళ్ళీ పాత రేట్ 4,00,000 అంటే డెఫినిట్‌గా ఇట్ టేక్ 1 ఆర్ 2 ఇయర్స్. 2 ఇయర్స్. అదే గోల్డ్ అయితే ఈజీగా మూవ్‌ద్ది ఆల్ టైమ్ హైకి. ఇంక్లైనే కనిపిస్తుంది. మనకి హిస్టరీలో చూస్తుంటే పెరుగుదలే యెస్. కనిపిస్తుంది గానీ ఎందుకంటే ఎక్కడ సిల్వర్ మరీ టూ మచ్‌గా మూవ్ అయిందండి. అండ్ హ్మ్. ఆల్‌మోస్ట్ 250% మూవ్ అవ్వటం అనేది మామూలు అవును. విషయం కాదు. కరెక్ట్. చరిత్రలో ఆ స్పీడ్ లేదు. హ్మ్. సస్టైనబిలిటీ కూడా లేదు. అందుకని సిల్వర్ ప్రైస్ మళ్ళీ పాత హైకి రీచ్ అవ్వడానికి 1 ఆర్ 2 ఇయర్స్ పట్టొచ్చు. హ్మ్. గోల్డ్ అయితే ఈజీగా పోద్ది ఆల్ టైమ్ హైకి మళ్ళీ. ఎందుకంటే హ్మ్. వరల్డ్ వైడ్ కండిషన్స్ అలా ఉన్నాయి. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ వాళ్ళ బిహేవియర్ కూడా అలానే ఉంది కాబట్టి. ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునే వాళ్ళకి ఇది మంచి టైమ్ అంటారా? ఎస్ఐపీలో కొనేవాళ్ళకి లంప్ సమ్ అమౌంట్ ఎస్ఐపిలో. కాదు.